కన్యరాశి వారికి బంధువుల గురించి మీకు తెలియజేస్తున్నాను. బంధువులతో ఎప్పుడు కూడా వీళ్ళకి వచ్చేసి ఏదో ఒక లిటికేషన్స్ ఉంటాయి. అంటే వీళ్ళతో బంధువులతో దూరంగా ఉండలేరు. వీళ్ళ యొక్క కన్యరాశి వారి యొక్క మేనత్త మేనమామ అనే వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళకి అమ్మకి కూడా పుట్టిన వాళ్ళు కానీ నాన్నగారికి కూడా పుట్టిన వాళ్ళతో ఏదో ఒక సంబంధాలు అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల కొద్ది రోజులు వీళ్ళకి మేనమామ మేనత్తలతో కానీ అదేవిధంగా అమ్మ తరపున కానీ నాన్న తరపున కానీ కొద్ది రోజులు అనుకూలంగా ఉంటుంది, కొద్ది రోజులు వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే వచ్చేసి వీళ్ళ యొక్క ఫ్యామిలీలో అత్తామామల యొక్క బంధుత్వంలో ఉండే అత్తామామలు మేనమామల గురించి ఆలోచించే విధంగా వీళ్ళ యొక్క జీవితాంతం కూడా వీళ్ళ యొక్క జాతకాలు కూడా వీళ్ళకి చూపిస్తూ ఉంటుంది. వాటిలో ఎలాంటి వచ్చే సందేహం లేదు. కాబట్టి అటప్పుడు కొద్దిగా ఆ కాంబినేషన్ ఉండేటప్పుడు మనకి జీవితాంతం ఉండేటప్పుడు మనం ఈ యొక్క ఈ యొక్క వర్తమానం మనం ఎలా ప్రవర్తించాలి దానికి మనం ముందుకు పోవడం ఉంటే సరిపోతుంది. ధనం వీళ్ళకి చిన్న కూడా అనుకూలంగా ఉంది. ధనపరంగా ఎలాంటి సమస్యలు లేదు, ధనం బాగా వస్తూ ఉంటుంది. కాబట్టి హ్యాపీగా ఉంటారు. ఖర్చు కూడా వీళ్ళు బాగానే వీళ్ళు చేస్తూ ఉంటారు. దాన్ని ఎలాంటి డౌట్ అయితే ఏం లేదు. కొద్దిగా ఏప్రిల్లో ఆగస్ట్ మంత్ అదేవిధంగా సెప్టెంబర్ ఈ సంవత్సరం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయం చూసి వ్యవహరించండి. నిద్ర అనేది చెప్పాలంటే వీళ్ళకి కొద్దిగా ఈ సంవత్సరంలో మనం ఫిబ్రవరి నెలలో నిద్ర తక్కువగా ఉంటుంది. మార్చి నెలలోనూ కొద్దిగా తక్కువగానే ఉంటుంది. ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ తక్కువగా ఉంటుంది. తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్లో కూడా కొద్దిగా నిద్ర అనేది తక్కువగా ఉంటుంది. మిగతా రోజుల్లో కొద్దిగా పర్వాలేదు. కాబట్టి సమయం ఉన్నప్పుడు నిద్ర బయటకు ప్రయత్నించేయండి. పోలీసులు ఇలాంటి వ్యవహార పరంగా తీసుకుంటే పెద్దగైతే వీళ్ళకి పోలీస్ పరంగా ఏమి ఇబ్బందులు అయితే పెద్దగైతే ఏమి ఉండవు. ఏదో చిన్నగా ఏదైనా ఆల్రెడీ ఏదైనా భార్యాభర్తల మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు భార్యాభర్తల మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏదైనా కోర్టు కేసు పోయేదానికి ఆస్కారం ఈ యొక్క మార్చి ఏప్రిల్లో కావచ్చును. అదేవిధంగా ఆగస్ట్ సెప్టెంబర్లో కావచ్చు అలాంటివి ఉంటాయి. కాబట్టి మిగతా టైంలో మీకు పోలీస్ పరంగా ఎలాంటి కోర్టు కేసుల పరంగా ఎలాంటి ఇబ్బందులు అయితే ఏమీ చెప్పుకోవచ్చు. మరో వీడియోలో మరికొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను కన్యరాశి గురించి.